ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో గత 10 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో గన్నవరం మండలంలోని లంక, ఊడిమూడి లంక, అరిగలవారిపేట, బూరుగులంకతో సహా పలు గ్రామాలు నీట మునిగాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తూర్పుగోదావరి నుంచి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఫోన్ లైన్లో మరింత సమాచారం. రాజేష్, ప్రస్తుతం అక్కడ వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలానే కొన్ని గ్రామాలు కూడా నీట మునిగినట్లు తెలుస్తుంది. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? మనసు గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం గంట ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సుమారుగా 3 లక్షల క్యూసెక్లు మిగుతుందని ధవళేశ్వరం అక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టారు. దాంతో పాటు గత 4 రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో ఆ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. ఇంచుమించుగా కోనసీమలోని ఉడిమూడి లంక కానీ, ఇలాగే బయట ఉత్తేశ్వరం, కోటిపల్లి మధ్య రహదారి కానీ, కాకినాడ సర్పవరం రోడ్లోని కానీ మొత్తం అంతా పూర్తిగా వరద చేరడంతో ఆయా గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అటు నుంచి ఇటుగా, ఇటు నుంచి అటుగా వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఉంది. ముంచుగా ఇటువంటి వర్షాలు ఇటీవల కాలంలో గడిచిన 5-6 సంవత్సరాలు ఎప్పుడు కురవలేదు అనే ఉద్దేశం ప్రజల ఎక్కుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఒక రకంగా ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పాలి. దీంతో పాటు ఏజెన్సీలోని ఇటీవల విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన 6 మండలాలు కూడా పూర్తిగా జనజీవనం స్తంభించుకుంది. ఆయా గ్రామాలకు రాకపోకలు ఉంచిపోవడంతో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా బోట్లు, లాంచీలు సిద్ధం చేసింది. అలాగే స్పీడ్ బోట్లు సిద్ధం చేసింది. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సరే ఎవరైనా ఇబ్బందులు ఉంటే కనుక కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సమాచారం అందించి అక్కడి నుంచి ఆ మనిషిని లిఫ్ట్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది గ్రామస్తులు తమ గ్రామాలను విడిచి బయటకు రావడానికి సుముఖంగా లేకపోవడంతో వాళ్ళని ఒప్పించి బయటకు తీసుకురావడం కాస్త కష్టతరమవుతుంది. అధికార యంత్రాంగానికి కాస్త కష్టతరమవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆ గ్రామాల్లో ఏమీ కాదు, మేము ఇక్కడే ఉంటాం, అట్టి పరిస్థితుల్లో కూడా ఊరు దాటి బయటకు రావనే మొండిగా ఎవరు అధికార యంత్రాంగం వాళ్ళందరినీ ఒప్పించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని నిరాహార శిబిరాల్లో ఏర్పాటు చేసి వాళ్ళ ఆహారం అందించడం కూడా ఒక ఇంత కష్టతరమైన చర్యగా భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇంచుమించుగా సుమారుగా ఈ రోజులో కొంచెం 14,000 మంది నిర్వాసితులను, అలాగే ముంపు బాధితులను వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టారు. దాంతో పాటు రంపచోడవరం పరిధిలో ఉన్న ఐటీడీఏలు మొన్న గిరిజన శాఖ అధికారులంతా కూడా వెంటనే సమావేశమయ్యారు. ఏ గ్రామాల్లో ఎంతమంది ఉన్నారో, ముఖ్యంగా ఒకవేళ 3వ ప్రమాద భద్రాచలంలో నీటి మట్టం మరింత పెరిగితే, ఒకవేళ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే అక్కడి నుంచి కూడా వాళ్ళని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవసరమైతే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి వాహనాలు, అలాగే నీటి గోదావరి మార్గంలో వెళ్ళడానికి ప్రత్యేకంగా బోట్లు, ఎందుకంటే ఇటీవల కాలంలో టూరిజం డెవలప్ అయిన తర్వాత టూరిజం బోట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా లీజుకు మాట్లాడి వాళ్ళ ఎట్టి బస్సులో 24 గంటలు అందుబాటులో ఉండాల్సిందిగా వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 3 లక్షల క్యూసెక్కుల నీరు విడిచిపోయింది. సముద్రంలో విడిచిపెట్టి మొత్తం ధవళేశ్వరం వద్ద 175 గేట్లు ఎత్తి విడుదల చేశారు. దాంతో కోనసీమలో ఉన్న గౌతమి, వశిష్ట, వైనతయ్య వద్ద గౌతమి నది పైల్లోకి వరద నీరు బాగా చేరుతుంది. దీంతో ఆ కోనసీమ ప్రాంతం అంతా కూడా గన్నవరం గ్రామ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటిమయమయ్యాయి. ఒకవేళ ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మరింతగా నీటి మట్టం పెరిగితే మరిన్ని గ్రామాలు ముంపు గురయ్యే ప్రమాదం ఉంది. ఏదేమైనా కానీ భద్రాచలం వద్ద ఇంకా అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతుందో ఇక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ ఇప్పటి వరకు చూస్తుంటే మాత్రం గోదావరి మరో ఇంకో 10 అడుగులు, సుమారుగా 5 నుంచి 8 అడుగులు పైగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్టు అధికార యంత్రాంగం భావిస్తుంది. మనక అయితే ఇప్పటికే కొన్ని గ్రామాలకి బాహ్య ప్రపంచ సంబంధాలు లేకుండా పోయినట్లు తెలుస్తుంది. మరి ఆ గ్రామ ప్రజలకు అధికారులు ఏమైనా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారా? ఇంచుమించుగా అంటే మండలం కడపూరు మండలం కావచ్చు, గోదావరి మధ్యలో వేసిన అరిగిలవరపేట, బురుగులంక, పెదమూడులంక, ఊడిమూడి శివారు, ఇలాగ అంటే కోనసీమలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇంచుమించుగా ఒక 20-30 గ్రామాలకు ఈ పరిధి సమీపించిపోయింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, లేదా వాళ్ళకి కావాల్సిన బియ్యం, రేషన్ సదుపాయం అక్కడ ఆయా గ్రామాలకు ఏర్పాటు చేయడం. ఎందుకంటే
ఊరు చుట్టూ నీరు వచ్చినా కానీ గ్రామంలోకి వెళ్లే అవకాశం చాలా తక్కువ గ్రామాలకు మాత్రమే ఉంటుంది. అందు గురించి మొత్తం ఆయా గ్రామాల్లో సురక్షిత ప్రాంతం అంటే ఊరు చుట్టూ ఊరికి వెళ్ళడానికి రహదారి లేకపోయినప్పుడు దారి లేకపోయినప్పటికీ ఊరిలో ఉన్నా కానీ ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు. అందువల్ల బయటికి రాకపోకలు రహదారి లేకపోయి ఉండొచ్చు కానీ ఆ గ్రామాల్లో ఉన్న వరకు సేఫ్ గా ఉంటారు. అందువల్ల ముందుగానే ఆయా గ్రామాలకు ఎంతమంది ఉన్నారు, ఆ రేషన్ ఎంతవరకు ఉంది, అవసరమైతే ఒక వారం 10 రోజులు వాటర్ కంటెంట్ తగ్గకపోయినా కానీ అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూరగాయలు, బియ్యం, పప్పు, ఉప్పు రేషన్ పౌర సరఫరా శాఖ ద్వారా ఈ పాటికి తరలించి ఆయా రేషన్ డిపోల్లో ముందస్తుగా నిల్వలు ఉంచారు. అంటే ఒక రకంగా ఈసారి అధికార యంత్రాంగం ఖచ్చితంగా చెప్పాలి. అంటే గతంలో ఇటువంటి సంఘటనలు అనేక సార్లు పొందవుతాయి. అదంతా ఆకలితో అలమటించడం, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం రకరకాలుగా జరిగింది. ఈసారి మాత్రం అంటే ప్రతి ఏటా కూడా ఈ జూలై, ఆగస్టు మాసాల్లో గోదావరి ఉధృతంగా ప్రవహించడం, లంకమ గ్రామాలు ఉంపకు గురవడం, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి మాత్రం కాస్త మరింత ఎక్కువగా రావడంతో మనకి గోదావరి తీర ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండలపై కురుస్తున్న చిన్న చిన్న నదులు, శబరి, సీలేరు ఎన్ని నదులు కూడా గోదావరిలో కలవడం, దాంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడం ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసి మహా నదిగా మారి కలవడంతో గోదావరి మరింత ఉగ్రరూపం దాల్చుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడ ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగలేదు. అంతా పీస్ఫుల్ గానే చెప్పాలి. మనతా అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు? అలానే మత్స్యకారులకు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? అంటే నిన్న మధ్యాహ్నానికే ధవళేశ్వరం వద్ద 25 అడుగులు ఎత్తు చెరుకుగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి, అంటే రెడీగా ఉండండి, ఏదైనా ప్రమాదం జరిగితే, ఏదైనా నీటి మట్టం పెరిగితే కనుక వెంటనే బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. దాంతో పాటు కాకినాడ, ఇలాగే కోనసీమ ప్రాంతాల్లో గోదావరిలో వేటకు వెళ్లే మత్స్యకారులకు కావచ్చు, అలాగే తీర ప్రాంతాల్లో సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులకు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ మేము చెప్పేవారికి కూడా ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు, మంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న కారణం ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ అటు తిరిగి ఆ తుఫాను మన వైపు తిరిగితే కనుక సముద్రంలో చిక్కుని దూసే అవకాశం లేకపోతే ఏం చేస్తారు. దీంతో ఆయా బోటు మత్స్యకారులంతా ఇంచుమించుగా ఆగిపోయింది. కాకపోతే ఈ రోజు మధ్యాహ్నం అంటే మొన్ననే వెళ్ళిన ఒక బోటు ఈ రోజు మధ్యాహ్నం కాకినాడ సమీపం తిరుగుతున్నసరికి బోటు తిరగబడిపోయింది. అందులో ఉన్న ఒక వ్యక్తి మరణించాడు కూడా. అయితే అతన్ని సురక్షితంగా మనిషి వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దురదృష్టవశాత్తు ఈసారి ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. అయితే కొంచెం ముందస్తు చేపట్టడం వల్ల ప్రాణ నష్టాన్ని కానీ ఇలాగే ఆస్తి నష్టం కానీ కాస్త చాలా వరకు నివారించాలని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే మత్స్యకారులు వేటకు వెళ్ళడానికి పూర్తిగా నిషేధించడంతో పాటు ఇలా ముందస్తు హెచ్చరిక జారీ చేయడం. నిన్న 25 అడుగు ఎత్తులో ఉన్నది, ఈ రోజు ఇంచుమించుగా 35 అడుగులు అంటే కేవలం 18 గంటలలోపు 10 అడుగులు పైగా రీడింగ్ పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఒకవేళ ఈ రోజు సాయంత్రానికి 40 అడుగులు దాటితే కనుక, అంటే కేవలం ఇంకా 4.5 అడుగులు పెరిగితే కనుక మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా జిల్లా వ్యాప్తంగా అటు ఉభయ గోదావరి, పశ్చిమ గోదావరి, ఇటు తూర్పు గోదావరి 2 జిల్లాల్లో కూడా పూర్తిగా ఫుల్ అలర్ట్ ఉంచారు. పూర్తి స్థాయిలో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు కనుక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. గోదావరి తీర ప్రవాహ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ కట్టలు ఎక్కడ తెగిపోయే అవకాశం ఉంది. వాటిని మరింత స్ట్రెంగ్ చేసి ఇసుక బస్తాలు వేసి వాటిని. ఓకే రాజేష్. ఆల్రెడీ కింద ఉన్నాను. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 2 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 24 గంటలు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 2 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆశలత ఫోన్ లైన్ అందిస్తారు. ఆశలత, ఇప్పటికే వచ్చే 2 రోజులంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అలానే ఎక్కడెక్కడ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశారు? మనకు ఉత్తర ఒడిశాలో వేస్తున్న ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో అది ఒకంతగా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీంతో ముఖ్యంగా రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు పడడంతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్తున్నారు. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండా కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేస్తుంది. ఇప్పటికే మనం చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే 2 రోజుల నుంచి ఆకాశం కవరకుండా ఉండడం పాటు మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే కొంత అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో బలమైన ఎదురుగాలు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే బలలు అదేవిధంగా పడవలు ఉన్నాయో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో కూడా భారీగా వర్షపాతం కూడా నమోదైంది. దీంతో పాటు పలు ప్రాంతాల్లో కొండచీలు కూడా ఎదిరిపడడంతో 1-2 చోట్ల ఏదైతే రైల్వే పట్టాలపైన కూడా పడుతుందో కొన్ని ట్రైన్లు కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిరండోల్ ప్యాసింజర్ మరోసారి రద్దయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు ప్రాంతంలో వర్షాలు భారీగా పడడంతో కొండచీలు అయితే విరిగిపడిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి వర్షాలు కొంత ఎక్కువ నేపథ్యంలోనే అధికారులు అయితే తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా మండల స్థాయి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా కేంద్రాలకు తెలియజేయాలని కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మనకు రైట్ ఆశలత. వాలి ఉండడంతో కోస్తాలో చాలా చోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఋతుపవనాలు చురుగ్గా ఉండడం వలన ఉత్తర కోస్తాలో వెస్టర్లీ డైరెక్షన్ నుండి అంటే పశ్చిమ దిశగా 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తాకు వచ్చి 55 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో గాలులు వీస్తాయి. అందువలన సముద్రం కొంత రఫ్గా ఉంటుంది. అందువలన మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. అలాగే ఈరోజు రికార్డైన వర్షపాత వివరాలు: తాడేపల్లిగూడెంలో 7 సెంటీమీటర్లు, భీమడోల్లో 6 సెంటీమీటర్లు, తణుకులో 5 సెంటీమీటర్లు, పాలకోడేరు 5 సెంటీమీటర్లు, విజయవాడ 5 సెంటీమీటర్లు, కైకలూరు, నూజివీడు 5 సెంటీమీటర్లు, ప్రత్తిపాడు 4 సెంటీమీటర్లు, అలాగే ఏలూరు, తిరువూరు
అమలాపురం, భీమవరం, మాచర్ల,